కాంటాక్ట్ లెన్స్ వాడే ఓ మహిళ అరుదైన ఇన్ఫెక్షన్ ను గుర్తించి చికిత్స తీసుకోవడంలో జాప్యం జరగడం వల్ల తన కన్నునే పోగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. యుఎస్ లోని 23 బ్రూక్లిన్ మెక్కాస్లాండ్ అనే మహిళ కాంటాక్ట్ లెన్స్ ధరించి తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి తన కుడి కన్నును పోగొట్టుకోవలసి వచ్చింది. కాంటాక్ట్ లెన్స్ ధరించి ఉన్నప్పుడు తాను నీటిలో స్విమ్మింగ్ చేస్తున్న సందర్భంలో అకాంతమీబా కెరాటిటిస్ ఏకే అనే పరాన్నజీవి కంటిలోకి ప్రవేశించడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తెలియచేశారు. మొదట్లో కంటి దగ్గర జరిగే కొంత ఇబ్బందిని సాధారణమైనదే అని లైట్ తీసుకున్న మహిళ ఆ సమస్య కాస్త తీవ్రంగా మారినప్పుడు జీవితంలో ఎప్పుడూ చూడని నొప్పిని, బాధను అనుభవించినట్లు చెప్పింది. సన్నని, వంగిన, గుండ్రని కటకంలా ఉండే వాటినే కాంటాక్ట్ లెన్స్ అంటారు. కంటి లోపల కనుగుడ్డు ఉపరితలం మీద అద్దాలలాగా నేరుగా అమరుస్తారు. వీటిని దృష్టిని సరిచేయడానికి, కంటి అందాన్ని పెంచుకోవడానికి లేదా చికిత్సలో భాగంగా వీటిని ధరిస్తారు. ముఖ్యంగా అద్దాలు ధరించకుండా ఉండేందుకు, కళ్ల రూపాన్ని, రంగును మార్చుకునేందుకు ఇప్పుడు ప్రధానంగా వాడుతున్నారు. 150 మిలియన్ల మంది ప్రజలు ఈ కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారు అంటే వీటి వినియోగం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కాంటాక్ట్ లెన్స్ ని హైడ్రోజెల్ తో తయారు చేస్తారు. ఇవి హైడ్రోఫిలిక్ ప్లాస్టిక్లు. హైడ్రోఫిలిక్ అంటే నీటిని ప్రేమించడం అని అర్థం. ఈ హైడ్రోఫిలిక్ ప్లాస్టిక్లు నీటిని గ్రహించే, నీటిలో ఉండగలిగే పదార్థాలు. ఈ కాంటాక్ట్ లెన్సులు చాలా సున్నితంగా ఉంటాయి. ముందుగా కాంటాక్ట్ లెన్స్ వల్ల కలిగే లాభాలు చూసుకున్నట్లయితే, కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల అద్దాల కంటే కూడా సౌకర్యవంతంగా ఉండొచ్చు. వర్షంలో లేదా పొగమంచులో కూడా కాంటాక్ట్ లెన్సులు ప్రభావితం కావు. కాంటాక్ట్ లెన్స్ ధరించి స్పోర్ట్స్ ఆడడం సులభం. కాంటాక్ట్ లెన్సులు కంటి ఒత్తిడిని తగ్గించగలవు. ఇక ప్రతికూలతలు చూసినట్లయితే, కాంటాక్ట్ లెన్సులకు ప్రత్యేక సొల్యూషన్స్, ఐ డ్రాప్స్ తో రెగ్యులర్ క్లీనింగ్, మెయింటెనెన్స్ అవసరం. కాంటాక్ట్ లెన్స్ ధరించడం, తీసేయడం రెండూ కొంత ఇబ్బందితో కూడుకున్నవే. కాంటాక్ట్ లెన్స్ సరిగ్గా అమర్చకపోతే కళ్ళు డ్రైగా మారే అవకాశం ఉంది. కాంటాక్ట్ లెన్స్ దుమ్ముకు సంబంధించిన, మురికికి సంబంధించిన పని చేసే వారికి మంచివి కాదు. కాంటాక్ట్ లెన్స్ అద్దాలతో పోలిస్తే ఖర్చుతో కూడుకున్నవి. ఒకవేళ డైలీ డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్సెస్ కాకుండా ఉండే లెన్సెస్ అయితే రోజు శుభ్రం చేయడం, పెట్టుకోవడం కష్టమైన పనే. అంతేకాకుండా మర్చిపోయి పడుకోవడం వల్ల కంటి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాంటాక్ట్ లెన్స్ తో పడుకోవచ్చా అంటే పడుకోవద్దని చెప్తున్నారు డాక్టర్లు. అలా పడుకోవడం వల్ల ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. లెన్స్ పెట్టుకుని నిద్రపోవడం వల్ల మైక్రోబియల్ కెరాటిటిస్ వంటి కంటి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని 6 నుంచి 10 రెట్లు పెంచుతుందట. కళ్లలో రక్తం కారడం, నీరు కారడం, చికాకు, అసౌకర్యం, కాంతి సరిగా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లెన్స్ తో పడుకోవడం వల్ల కార్నియా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పడుకునే ముందు లెన్సెస్ తీసి పడుకోవడం చాలా మంచిది. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని ఈతకు వెళ్లడం, స్నానం చేయడం వల్ల ఆ నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు కాంటాక్ట్ లెన్సెస్ కి అంటుకుని కళ్లకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. లెన్సెస్ తో స్నానం చేయడం వల్ల అకాంతమీబా కెరాటిటిస్ అనే ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. అందుకే లెన్సెస్ తో పడుకోవద్దు, ఇతరులకు షేర్ చేయొద్దు. చేతులు శుభ్రం చేసుకుని మాత్రమే లెన్సెస్ తీయడం, పెట్టడం చేయాల్సి ఉంటుంది. లెన్స్ ధరించే ముందు లెన్సెస్ ని నీటుగా శుభ్రం చేసుకోవలసి ఉంటుంది. చివరగా ఫ్యాషన్ కారణంగానూ, ఐసైట్ కారణంగానూ ఏదో రకంగా కాంటాక్ట్ లెన్స్ వాడడం ఇప్పుడు చాలా మందికి అలవాటైపోయింది. కానీ వాటిని వాడే ముందు లేదా వాడుతున్న సందర్భంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొందరు దృష్టి లోపాలను, మరికొందరు ఏకంగా కళ్ళని కోల్పోవలసిన పరిస్థితి. కాబట్టి కాంటాక్ట్ లెన్స్ వాడాలనుకునేవారు మీ దగ్గరలోని ఆప్థమాలజిస్ట్ డాక్టర్ని సంప్రదించి వారి సలహా సూచన మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది.